హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. కొద్దిగా బటర్ వేసుకుందాం. పన్నీర్ పీసెస్ వేసుకుందాము. ఇలా బటర్లో ఎందుకు ఫ్రై చేసుకుంటున్నానంటే కొంచెం సాఫ్ట్గా అవుతాయండి, అందుకని కొద్దిగా బటర్లో పన్నీర్ పీసెస్ని ఇట్లా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయింది కదా, ఒక ఆనియన్ అండి సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకున్నాను. టమాటా ముక్కలు 1 కప్పు, జీడిపప్పు అండి కొన్ని, అలానే ఇందులో బిర్యానీ ఆకులు, చిన్న ముక్క చెక్క, 4 లవంగా మొగ్గలు, 2 ఇలాచీలు, ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కొద్దిగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో మరి కొద్దిగా బటర్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్, టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాము. వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, గరం మసాలా, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ధనియాల పొడి. ఒక్కసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. అలానే ఇందులో 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర, ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. చూద్దాము. చూసారు కదా, కొద్దిగా చిక్కపడింది. ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు పన్నీర్ని కుక్ చేసుకోవాలి. చూద్దాము మరొకసారి. ఇప్పుడు కస్తూరి మేతి వేసుకుందామండి. కస్తూరి మేతి వేయడం వల్ల దీని ఫ్లేవరే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ అంతా చిక్కగా అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం ఎందుకు, ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.